ములేపేట గ్రామానికి రావడం జరిగింది. ఈ రోజు ఇక్కడ వచ్చేసి మన జడ్ఎం సార్ శేఖర్ రెడ్డి సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు సార్. ఈ రోజు వచ్చేసి ఇక్కడ 2043 బ్యాడిగ వెరైటీ చిల్లిని పంట సాగడం జరుగుతుంది. దీంతో ఈ పంటలో వచ్చేసి మన కంపెనీ ప్రోడక్ట్స్ 2 ప్రోడక్ట్లను యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన రైతు పక్కన మన రైతు రంగస్వామి గారు ఉన్నారు. ఆయన ద్వారానే మన సార్ గారు మాట్లాడాలని ఒకసారి విజయిస్తున్నా సార్. ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ ఇన్సెక్టిసైడ్స్ ఇండియా లిమిటెడ్ తరఫున మరొకసారి స్వాగతం సుస్వాగతం అండి. అయితే ఇక్కడ మీకు సమావేశాన్ని ఏర్పరచుకునే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందు మనకు శివ చెప్పినట్టు ఇక్కడ మన షిన్వా ఎయిర్క్లర్స్ ఈ పంట పైన యూజ్ చేయడం జరిగింది. అయితే ఎంత చెప్పినా కూడా రైతు యొక్క సాటిస్ఫాక్షన్ అతని మాటల ద్వారా ఇంటేనే మనకు ఒక వేరే రైతులు కూడా నమ్మే ఆస్కారం ఉంటది. మన కంపెనీ వాళ్ళు ఎంత చెప్పినా కూడా రైతు యొక్క సాటిస్ఫాక్షన్ రైతు మాటల ద్వారా ఇంటేనే అందరికీ తెలుస్తుంది. కాబట్టి అదే ఉద్దేశంతో ఇక్కడ మనము ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ పంట పైన ఎలాంటి ప్రాబ్లం ఉన్నది, ఆ ప్రాబ్లానికి ఇతను షిన్వా ఎయిర్క్లర్స్ ఎందుకు వాడాల్సి వచ్చింది అనేది రైతు మాటల ద్వారా వినే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీరు ఒకసారి దీనిపైన ఏ విధంగా మీకు ప్రభావం? మాకు పేను ఎక్కువ ఉండేది సార్, తెల్లదోమ ఎక్కువ ఉండేది, ముద్ర చాలా ఉండేది సార్. కొట్టుకోక ముందర చాలా ముద్ర ఉండేది సార్. 5 రోజులు కొట్టిన తర్వాత 4 రోజుల నుండి 5 రోజుల వరకు ఎక్సలెంట్ ఆకు బాగా నీట్ గా వచ్చింది సార్. ఎక్సలెంట్ వచ్చింది గ్రోత్ మాత్రము. ఈ చిగురులు కూడా నీట్ గా కనిపిస్తున్నాయి, చిగురు బాగా లేతగా ఉంది సార్. ముడత గిడత క్లీన్ పోయింది సార్. ఎన్ని రోజులలో మీరు కొట్టి ఎన్ని రోజులు అయింది? ఈ రోజు 5 రోజులు అయింది సార్. సో 5 రోజులకు మొత్తం పూర్తిగా నీట్ గా అయిపోయింది సార్. పత్తి బాగా ఎక్సలెంట్ అంత బాగా కనబడుతుంది సార్. కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ మిర్చి పంటను మీరు సాగు చేస్తారు కదా? అవును సార్. షిన్వా ఎయిర్క్లర్స్ కాకుండా మీరు మిగతా ఉత్పన్నాలు కూడా వాడి ఉంటారు. దానికి దీనికి మీకు ఏం తేడా కనిపించింది? అది 8 రోజులు కట్ట కనబడుతుంది సార్. ఇది మాత్రం 4 రోజుల నుండి 5 రోజులు రిజల్ట్ సూపర్ వచ్చింది సార్. బాగా నీట్ గా వచ్చేసింది ఆకు. సో రైతు సోదరులందరూ గమనించండి, ఎందుకంటే దీని ద్వారా షిన్వా ఎయిర్క్లర్స్ వాడుకున్నట్టయితే మనకు ఫలితం అనేది ఇమీడియట్ గా కొన్ని గంటల వ్యవధిలో కూడా వచ్చే అవకాశం ఉంటది. దీనివల్ల మనకు ఏం బెనిఫిట్ అంటే, పంటను డ్యామేజ్ చేసేది అనేది ఎంత తొందరగా దాన్ని కంట్రోల్ చేసుకుంటే డ్యామేజ్ ని మనకు పంట పైన ప్రభావం అనేది తగ్గిపోతుంది. సో అట్లాగనే వేరే ఉత్పాదనలు అంటే కొంచెం లాంగ్ డ్యూరేషన్ లో కవరేజ్ ఉన్నప్పుడు డ్యామేజ్ అనేది పంటను కంటిన్యూగా డ్యామేజ్ చేస్తుంటది. కాబట్టి దిగుబడి పైన ప్రభావం ఆస్కారం ఉంటది. సో రైతు సోదరులు గమనించుకొని షిన్వా ఎయిర్క్లర్స్ ను వాడుకొని మీ అందరు కూడా దిగుబడిని పెంచుకోవాలి. ఎందుకంటే ట్రాక్టర్ బ్రాండ్ ద్వారా ప్రతి ఒక్క రైతులకి మీ యొక్క సమస్యలన్నిటికి కూడా ఈవెన్ ఫంగిసైడ్ గానీ, ఫంగల్ డిసీజెస్ ఉన్నా గానీ, తర్వాత పురుగు ఎలాంటి పురుగు ఉన్నా కూడా, తర్వాత కలుపు నివారణలు గానీ, తర్వాత గ్రోత్ గానీ ఏవి ఉన్నా కూడా ట్రాక్టర్ బ్రాండ్ ద్వారా మీకు అన్ని ఉత్పన్నాలు అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒకటే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మార్కెట్కి వెళ్ళి మీరు ట్రాక్టర్ బ్రాండ్ మీ యొక్క సమస్యను చెప్పి ట్రాక్టర్ బ్రాండ్ ఉత్పాదన అడగండి. కంపల్సరీ డీలర్ దగ్గర ఎక్కడ కూడా అవైలబుల్ ఉంటుంది మార్కెట్ లో. మీ యొక్క ట్రాక్టర్ బ్రాండ్ నమ్మకాన్ని, నాణ్యతను మీరందరూ గుర్తించుకొని రైతు సోదరులందరూ మీరందరూ వాడుకోవాలని, మీ యొక్క పెట్టుబడిని తగ్గించుకోవాలి, దిగుబడిని పెంచుకోవాలి. కాబట్టి రైతు సోదరులను గమనించుకోండి. ఇక్కడికి వచ్చిన రైతులే కాకుండా మిగతా రైతులు కూడా, ఎందుకంటే నాణ్యత కూడిన ఉత్పన్నాలు ఉన్నాయి కాబట్టి మేము రైతుల దగ్గరికి వచ్చి రైతులకు మీకు మంచి సలహాలు ఇచ్చి మీకు ఏ విధంగా సమస్యకు ఉన్నది దానికి ఆ సమస్యకు తదనుగుణంగా స్పందిస్తూ వాటికి ఎప్పటికప్పుడు మీకు పరిష్కార మార్గాన్ని అందిస్తాము. ఎందుకంటే మాకు ఎక్కడ కూడా మా యొక్క లోకల్లో మా రిప్రజెంటేటివ్ స్టాఫ్ కానీ అవైలబుల్ ఉన్నారు. వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు ఉన్నాయి. మీరు ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళతో కాంటాక్ట్ కండి, వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి. మీరందరూ రైతు సోదరులందరూ గమనించుకొని మరొకసారి ట్రాక్టర్ బ్రాండ్ తరఫున మీ అందరికీ విన్నపం చేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.